నమస్తే. మనతో మాట్లాడడానికి టీడీపీ స్పోక్ పర్సన్ దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన అడిగి మన వివరాలు తెలుసుకుందాం. దుర్గా ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం. మరి ఇప్పుడు ఇటు యువగలం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అంటే జనాల్లోకి వెళ్ళేందుకు మరో సరికొత్త వ్యూహంతో అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, అంటే ముగ్గురు త్రిమూర్తుల్లాగా ఏపీలో విస్తృత పర్యటన చేయబోతున్నారు. అసలు వాళ్ళ మార్క్ రాజకీయం ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం చేయబోతున్నారంటూ టీడీపీ శ్రేణులు మీలాంటి పెద్దలు చెప్తున్నారు. అంటే ఈ త్రిమూర్తుల్లాగా నిజంగానే పార్టీకి ఏ పరంగా అంటే వ్యూహాలను రచించబోతున్నారు, అది అధికార పార్టీకి ఎలాంటి చుక్కలు చూపించే అవకాశం? డెఫినెట్గా అమ్మా, ఇప్పుడు యువగలం పాదయాత్ర రేపు 20కి పూర్తయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అటు పవన్ కళ్యాణ్ గారు అంటే 3 ప్రాంతాలను ఎంచుకొని ప్రతి వారం ప్రజల్లో ఉండేటట్టుగా ఒక ప్లాన్ చేస్తున్నారు. వారంలో 3 రోజులు ఖచ్చితంగా ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక పార్లమెంట్లో వాళ్ళు మీటింగులు పెట్టుకుంటూ ప్రజల్ని ఇంకా మమేకం చేసి డెఫినెట్గా ఈ వచ్చినటువంటి టెంపోను తగ్గనీయకుండా ప్రజలతోటే ఉంటారు. ముగ్గురు లీడర్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో డెఫినెట్గా వారానికి 3 రోజులు పర్యటనలు పెట్టుకోవాలనేది పార్టీ ఒక వ్యూహరచన చేసింది. 2 పార్టీలు కలిపి కూడా డెఫినెట్గా బహుశా ఆ పర్యటనలు కూడా నాకు తెలిసి సోమవారం, మంగళవారం, బుధవారం 3 రోజులు ఉంటాయి. శుక్ర, శని, ఆదివారాలు పార్టీ ఇన్స్ట్రక్షన్ చూసుకోవటానికి ఉంటాయి. ఖచ్చితంగా వారానికి 3 రోజులు ప్రజల్లో ఉండేటట్టుగా ముగ్గురు లీడర్లు కూడా ఒక కార్యాచరణ రాబోతుంది త్వరలో. తర్వాత అధికార పార్టీ నుంచి వినిపిస్తున్న ఇంకో ప్రధాన విషయం ఏంటంటే సీట్ల పంపకాలు తేలినప్పుడు వీళ్ళు తమ నియోజకవర్గాల్లో జనసేన, టీడీపీ తమ అభ్యర్థులు నిలబడినప్పుడు అసలు పంచాయతీ అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏముంది, నార్మల్గానే ఉంది కాబట్టి కంటిన్యూ అవుతుంది. ఇన్ని రోజులు జనసేన నమ్ముకొని 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తా అని చెప్పిన వాళ్ళు, అంటే జనసేన జెండా మోసిన వాళ్ళు, ఇటు టీడీపీ ఇప్పుడు జనసేన వచ్చినాక మాకే స్థానాల్లో ఏంటిది లోటు అవుతుందో తెలియదు, ఎవరు నిలిచోబెడతారో తెలియదు, కాబట్టి ఈ పంచాయతీ వైఎస్ఆర్సీపీకి కలిసి వస్తుంది అన్నది ఇంకో వాదన వినిపిస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? అది మనం చూసాం. మన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ మీదనే ఇది క్లియర్ అయిపోయింది. వారు చెప్పిన దానికి పవన్ కళ్యాణ్ గారు వారి క్యాడర్కి కానీ లీడర్లకు కానీ ఒకటే చెప్పారు, తెలుగుదేశం పార్టీతో మనం పొత్తుకెళ్తున్నాం, ఎంతటి సహనాన్ని అయినా భరించాలని వారు చెప్పారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా క్యాడర్కి పిలిపించారు. అందుకే మీరు చూసే ఉంటారు, మేము ప్రతి పార్లమెంట్లో ఒక సమన్వయ కమిటీ, నియోజకవర్గంలో ఒక సమన్వయ కమిటీ, మండల స్థాయిలో ఒక సమన్వయ కమిటీ వేసుకున్నాం. ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు మొన్న ఈ మధ్య ఏదో ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు, ఎవరైతే నాతో ఉండాలనుకున్నారో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉంటాం, అది ఉంటామనే మీరు ఉండాలి అని చెప్పి ఒక ఇది కూడా చేశారు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక రాజకీయ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మేమైనా సరే వాళ్ళైనా సరే ఎంతటి సీనియర్లు అయినా కట్టుబడి ఉండాలి. కానీ ఈ రాజకీయ పార్టీలు రెండు కలిసింది ఇవాళ ఏదో పవన్ కళ్యాణ్ గారికి పవర్ కోసం కాదు, చంద్రబాబు నాయుడు గారికి పవర్ కోసం కాదు, ఆ రాష్ట్ర ప్రజల కొరకు ఒక లార్జర్ ఇంట్రెస్ట్లో గెలిచినాం. రాష్ట్ర ప్రయోజనాలు అంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి, ఖచ్చితంగా ఈ ప్రజల్ని కాపాడాలి, ఈ పేద ప్రజలకి, నిరుద్యోగులకి, అన్ని వర్గాల ప్రజల్ని కాపాడాలంటే ఒక లార్జర్ ఇంట్రెస్ట్లో రావాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా అదే. యాంటీ ఇన్కంబెన్సీ ఏదైతే ఉందో దాన్ని డిఫరెంట్గా అయితే కోణంలో వాళ్ళు గెలవచ్చని ఆలోచన. అందుకే మీరు చూస్తే రోజు వైసీపీ మంత్రులు కానీ వాళ్ళు మాట్లాడుతుంటారు, వస్తే ఒక్కడివిరా, ఇద్దరు రండి, ఒక్కడు రండి అంటే. ఇవన్నీ ఏంటంటే సోషల్ మీడియాలో మీరు ఇంకోటి కూడా వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫారంలో పంచాయతీలు పెడుతున్నారు జనసేనకి, తెలుగుదేశం పార్టీకి. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఇటు మా అందరికీ చెప్పాడు, అటు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, మీరు ఇవేమి పట్టించుకోకండి, ఇవి ఒక లార్జ్ ఇంట్రెస్ట్, ఇది ఒక పవిత్రమైనటువంటి ఇదితోటి పోతున్నాం, కాబట్టి తప్పనిసరిగా మనం అందరం కూడా సహకరించి ఈ ప్రజల్ని బయటపడేయాలనేదే చంద్రబాబు నాయుడు గారు కానీ అటు పవన్ కళ్యాణ్ గారు కానీ అనుకుంటున్నారు. అయితే సీట్ల విషయంలో కూడా మీరు అన్నారు చర్చలు జరుగుతున్నాయి. డెఫినెట్గా ఇంకో 3 monthsలో ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఎవరు ఏంటి అనేది బలాబలాలు, సర్వేలు అవన్నీ ఆధారంగా డెఫినెట్గా ఈ రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది 100%. ఓకే. అలాగే ఇంకొకటి ఏపీ ప్రజల నుంచి వెళ్ళినట్టే ఇద్దరు అధినేతల్ని ఒక స్టేజ్ పైన పార్టీ కార్యాచరణకు సంబంధించి అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఒకే స్టేజ్ పైన కలిసి పార్టీ కార్యాచరణ గురించి మాట్లాడితే బాగుంటుందన్న ఒక వాదన తెర మీద తీసుకొస్తున్నారు. రాబోయే రోజుల్లో అలాంటి ఒక మంచి బృహత్తర కార్యక్రమం అంటే యువగలానికి పవన్ కళ్యాణ్ గారు రాలేకపోతున్నాను, కొంచెం బిజీ స్కెడ్యూల్ ఉంది అంటూ కూడా ఆయన మెసేజ్ పంపారు అనేసి. యువగలానికి పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించాం.
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ముగ్గురు కూడా రేపు యువగలంలో ప్రత్యేక ఇదిగా నిలబడబోతుంది. మా సమిష్టి ఏజెండా కూడా రేపు చెప్పబోతున్నాం. అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు రాలేకపోతున్నారు డెఫినెట్ గా ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు రాలేకపోతే కూడా రాబోయే రోజుల్లో కంబైన్డ్ మీటింగులు ఖచ్చితంగా ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పాల్గొనే మీటింగులు బ్రహ్మాండంగా ఉంటాయి. ప్రజలకు మేము ఒకటే ఏజెండా ఇస్తాం. ఆ ఏజెండాను అమలు చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఏ రకంగా చెప్పాలో అవన్నీ చెప్తారు. ఖచ్చితంగా వారి ఏజెండా, మా ఏజెండా రెండూ కలిపి మిక్స్ చేసిన ఏజెండా వస్తుంది. ఆల్రెడీ ఏజెండాలు కూడా తయారు చేసాం. త్వరలోనే అది కూడా బయటకి రిలీజ్ చేస్తాం. అంటే ఆల్మోస్ట్ ఆల్ కొన్ని బలాలు అయితే చెప్పారు, బట్ ఏ పార్టీకైనా కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి. అంటే ఇంకా ఈ సెక్టార్లో కొంత మార్పులు చేర్పులు చేసుకుంటే ఇంకా ముందుకెళ్ళగలుగుతాము, ఇది కొంచెం మేము మార్చుకోవాలి, వాళ్ళకు ధీటుగా వెళ్ళాలంటే ఈ ప్రణాళికని కొంచెం మార్చుకుంటే బాగుంటుంది అన్నది మీ దృష్టికోణం నుంచి ఒక సీనియర్ గా ఏమైనా ఉన్నాయా? పార్టీలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు. ఇప్పటి నుంచి ఎవరైతే ఆల్మోస్ట్ ఆల్ మేము 90% ఇన్ఛార్జెస్ ఫైనల్ చేసేసాం, ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చేసాం. వారందరూ కూడా ప్రజల్లో ఉండాలని. డబ్బు ఒక్కటే కాదండి. ఇవాళ మనం తెలంగాణ ఎన్నికలు చూస్తే ఎంతోమంది డబ్బు లేని వాళ్ళని గెలిపించారు. ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు మినిస్టర్ ఆయన చూసాం. అక్కడ అజయ్ ఓటుకి అంటే మేబీ ప్రచారంలో ఉంది 5-10 వేలు కూడా పెట్టారని. వారు డబ్బులు పెట్టకుండా జనం మద్దతుతో గెలిచి వచ్చారు, 50,000 మెజార్టీతో గెలిచి వచ్చారు. అంటే సమాజంలో ఎప్పుడైతే ప్రజలకు దగ్గరగా ఉంటామో, వారి సమస్యలు ఆకలింపు చేసుకుంటామో డెఫినెట్గా మన్ని ఉండాలని ప్రజలు కోరుకుంటారు. డబ్బు ఒక్కటే ప్రాధాన్యత కాదు. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య రివ్యూల్లో కూడా చెప్పారు, ప్రతి నిమిషం ప్రజలతో కలిసి ఉండాలి, ఈ 3 నెలలు కాదు ప్రజలతోటి ఎప్పుడూ కలిసి ఉండాలనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఇంట్లో క్షేమంగా, ఇటు ప్రతిపక్ష నేత అయినా ముఖ్యమంత్రి అయినా ఇంట్లో ఉండరు, ఎప్పుడు ప్రజల్లోనే తిరుగుతుంటారు. కాబట్టి డెఫినెట్గా మాకు ఆ వ్యూహం ఉంది. కొంత బలహీనత మేము ఇప్పటికి కూడా మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆల్రెడీ, ఎవరైతే పనిచేయని లీడర్లు, ఇన్ఛార్జీలు ఎవరైతే జనంలో ఉండరో లాస్ట్ మినిట్లోనైనా 20 రోజులు ఉందనగానే సీటు పీకేస్తారు, అంతవరకు గ్యారంటీ. ప్రజలతో మమేకమైనటువంటి వ్యక్తులకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో పార్టీగా మేము కూడా అన్నిటినీ చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రజల్ని ఆ ఇబ్బందుల నుంచి బయటపడేయాలంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు పార్టీగా మేము కూడా తీసుకోవాల్సి ఉంటుంది. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఈసారి అన్ని కోణాల్లో అన్ని రకాల ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ప్రజల కోరిక మేరకే ఈసారి డెఫినెట్గా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఐవీఆర్ ద్వారా కానీ, మా కార్యకర్తల ద్వారా కానీ ఎవరికైతే ప్రజలు పట్టం కడతారో వాళ్ళకే బీఫారాలు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, చివరిగా మరి మీ కార్యకర్తలకు, టీడీపీ శ్రేణులకు ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? డెఫినెట్గా ఈరోజు మనకి 3 నెలలు కూడా చాలా క్రూషియల్ పీరియడ్. డెఫినెట్గా ప్రతి వాళ్ళం కష్టపడి పనిచేసి ప్రభుత్వం వైసీపీని ఇంటికి పంపాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎన్ని భేదాలున్నా, విభేదాలున్నా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ ఇదైపోతాయి. అందరూ కలిసిమెట్టుగా కొద్ది గొప్ప చిన్న చిన్న ఇబ్బందులున్నా కూడా వాటిని తొలగించుకొని ఒక లార్జర్ ఇంట్రెస్ట్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల కొరకు అందరం కలిసి పనిచేయాలా. పార్టీ నాయకుడి యొక్క ఏదైతే ఆదేశిస్తాడో దాని ప్రకారమే మనందరం పనిచేయాలని నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్ గారు. అడగగానే సమయం ఇచ్చారు. ప్రస్తుతం యువగలానికి సంబంధించి, తెలుగుదేశం పార్టీ, జనసేనకు సంబంధించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా.